టూరిజం అంటే ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళి సందర్శించడం మాత్రమే కాదు. టూరిజం అనేది ఇప్పుడు అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అందులో కల్చర్ టూరిజం ఒకటి. మన రాష్ట్రానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను, విభిన్న కళలను అభివృద్ధి చేస్తూ వాటిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసే ప్రయత్నమే ఈ కల్చర్ టూరిజం. అది సంగీతం కావచ్చు, నాటకం కావచ్చు, నృత్యం కావచ్చు, పట్టు వస్త్రాలు, చేనేత వస్త్రాలు, చేతి పనులు, గ్రామీణ సంస్కృతులు, ఇలా విభిన్న రీతులున్నాయి. అయితే మన రాష్ట్ర ఘన సంస్కృతి సంప్రదాయాలను, కళలను అభివృద్ధి చేస్తూ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమమే కృష్ణవేణి సంగీత నీరాజనం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా సగర్వంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ప్రీక్వెల్ వేడుకలు జరగనున్నాయి. ఈ సంవత్సరం కృష్ణవేణి సంగీత నీరాజనం డిసెంబర్ 6వ తేదీ నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు 3 రోజుల పాటు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైభవంగా జరగనుంది. అందుకు ముందస్తు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రముఖ ఆధ్యాత్మిక నగరాలలో నిర్వహించనున్నారు. ఆ జాబితాలో శ్రీకాకుళం, మంగళగిరి, రాజమహేంద్రవరం, అహోబిలం మరియు మన తిరుపతి కూడా ఉండటం విశేషం. ఆధ్యాత్మిక నగరి, ఆ శ్రీహరి నిలయమైన తిరుపతిలో ఈ కార్యక్రమం జరగడం నిజంగా మన అదృష్టం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తిరుపతిలో జరగనున్న ఈ కార్యక్రమంలో గాత్ర సంగీత కళాకారులు బాలకృష్ణ ప్రసాద్ గారు. మిగతా ప్రదేశాల్లో కూడా ఇదే సమయంలో ఇదే రోజున కార్యక్రమాలు జరుగుతాయి. ఆ వివరాలన్నీ డిస్క్రిప్షన్ లో చూడగలరు. మీరు కూడా మన సంస్కృతి సంప్రదాయాలను, కళలను ప్రోత్సహించే వారే అయితే ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాగలరు. ఇట్లు ఏపీ టూరిజం అథారిటీ, కలెక్టర్ అండ్ చైర్మన్, డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్ వారి తరపున తిరుపతి డిస్ట్రిక్ట్.